సోరియాటిక్ ఆర్థరైటిస్ ఇది నిజానికి పగాళ్ళకు కూడా రాకూడదని కోరుకునే ఒక భయంకరమైన వ్యాధి. సోరియాసిస్ మీకు తెలుసు, సోరియాసిస్తో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సోరియాసిస్ వాళ్ళకి ఆర్థరైటిస్ కూడా యాడ్ అయితే అంటే జాయింట్స్ అన్ని ఇన్ఫ్లమేషన్తో వాచిపోవటం, స్టిఫ్గా మారిపోవటం, అసలు నడవాలంటే నరకం, జాయింట్స్ కూడా దెబ్బతినే పరిస్థితి ఉన్నప్పుడు పాపం చిన్న వయసులోనే నరకం చూస్తారు. ఎక్కువ మంది 25 ఏళ్ళ నుంచి 40-50 ఏళ్ళు విపరీతంగా బలవుతున్నారు దీనికి. ఉమెన్లో కూడా ఎక్కువ మంది చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో విపరీతంగా ఉమెన్ వస్తున్నారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా సొల్యూషన్ ఉందంటే ముఖ్యంగా అల్లోపతులు అయితే గుండుసున్న, ఇంకా దీని పేరు చెప్పి చెత్త స్టెరాయిడ్స్ కొడతారు. ఈ స్టెరాయిడ్లు కొట్టి కార్టికోస్టెరాయిడ్లు ఎంత నీచం అంటే అంత నీచం. ఆడు ఎందుకు బతుకున్నాం అనిపించేది చేస్తారు. ఇలా కొడితే బోన్స్ ఇరిగిపోయే స్టేజ్ కూడా తీసుకెళ్తారు. ఆ దరిద్ర స్టెరాయిడ్లు పోరాట జబ్బు అని కాదు, అంత నీచమైన వైద్యం. అంటే వైద్యం చేయించుకోకుండా ఉంటే పెనంలో ఉన్నట్టు, వైద్యం చేయించుకుంటే పొయ్యిలో దూకినట్టు ఆ స్టేజ్లో చేయించారు. సిమ్టమ్స్ని అరికట్టడం తప్ప అసలు దాని గురించి తెలియదు. అది తగ్గినాడు ప్రపంచంలో లేడు. అయితే ఇదంతా మిగిలినాటి చరిత్ర. ఆయుర్వేదిక్ వాటిలో చూసుకున్న పాత తరంలో కొన్ని చేసేవాళ్ళు కొంత లక్షణాలకు మెరుగుంటుంది తప్ప శాశ్వత పరిష్కారం ఆయుర్వేదిక్ లేదు. కొద్దిగా గొప్ప హోమే బెటరు, కానీ వాళ్ళలో కూడా అందరూ ఇవ్వలేరు. ఎవరో ఒకళ్ళిద్దరు కొంతమంది చేయగలిగినాడు నేను చూశాను. కానీ ఏదైనా ఉపశమనమే. ఉపశమనంలో మిగతా వాళ్ళతో పోలిస్తే ఎక్కువ, అంత తప్ప రివర్సల్ అనేది లేదు. కానీ మన డైట్లో ఆశ్చర్యకరంగా అద్భుతంగా అసలు విత్ ఇన్ వెరీ షార్ట్ స్పాన్ పెయిన్స్ మొత్తం మొట్టమయం అవుతున్నాయి. సోరియాటిక్ ఆర్థరైటిస్ తగ్గడం అంటే అది నిజంగా ఒక అద్భుతమైన అచీవ్మెంట్. దాదాపు అనేక క్యాన్సర్లు తగ్గిందంత సమానం. పాపం చాలా జాలేస్తుంది. నడవన కూడా నడవలేరు, వీల్ చైర్లు వస్తారు, అసలు ఇలా లేవలేరు ఇలా కుర్చీలోంచి. పాపం ఎంత నొప్పులు అంటే చిన్న వయసులో వాళ్ళు పదే బాడను చూస్తే అసలు ఇది అనిపిస్తుంది, చాలా హృదయం ద్రవించిపోతుంది. అట్లాగే లోపల బాధ ఒకటి పక్కన పెడితే ఒళ్ళంతా సోరియాసిస్. ఎంత క్రానిక్ అంటే చూస్తే జడుచుకుంటారు ఎవరైనా, ఈవెన్ పెద్ద వయసు డాక్టర్లు కూడా జడుచుకునేంత స్టేజ్లో ఒళ్ళంతా కుళ్ళిపోయినట్టు ఉంటాం. దానికి పరిష్కారం లేదు. విపరీతమైన దురదలు, పెయిన్స్ అన్నీ అసలు మామూలు కాదు. వాళ్ళు కూర్చుంటే పొట్టులు వేసిపోతూ ఉంటుంది ఆ ప్లేస్లో. వేరే వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు చూస్తే ఒక రకంగా చెప్పాలంటే సోషల్గా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. సాంఘికంగా అవమానం. ఒక ఆవిడ బాధపడ్డారు నా దగ్గరికి వచ్చి. ఒక తల్లిగా ఆవిడ జీవితకాలంలో ఎప్పుడు పేరెంట్స్ మీట్కి వెళ్ళలేదంట. పిల్లలందరూ వెళ్తానికి అమ్మని తీసుకెళ్తారు. నేను వెళ్ళలేదు, నేను వెళ్తే నా పిల్లలకి సోషల్ ఇన్సల్ట్ అని చెప్పుకుని ఏడ్చింది. 2 పిల్లలు ఉంటే నేను ఒక్కరోజు కూడా వాళ్ళ స్కూల్కి అటెండ్ కాలేకపోయాను, నా పిల్లలకి అవమానం అవుతుందని. నిజంగా హృదయం ద్రవించిపోతుంది వింటే. సరే, రోగం అది, దాని లక్షణం అది. సొల్యూషన్ ఉండాలి కదా. సొల్యూషన్ ఏంటంటే అలోపతి చెప్పాను కదా, కార్టికోస్టెరాయిడ్లు కొట్టడం. అది కూడా ఏంటో తెలుసండి, ఆస్తులు మొత్తం అమ్మాల్సిందే. ఆస్తులు అమ్మేస్తారు గ్యారంటీగా. అమ్మిచ్చి ఏం చేస్తారు, ఏం సాధిస్తారు, పని తగ్గిస్తారా అంటే అస్సలు కాదు. విపరీతమైన ఖర్చు, విపరీతమైన నొప్పి, విపరీతమైన సైడ్ ఎఫెక్ట్లు. మళ్ళీ తిరిగి ఎక్కడికి పోతుంది, ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉంటుంది. పైపెచ్చి ఇంకా పెరిగి వేరే ఆర్గాన్ వేరే చోట కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇది ప్రపంచం అంతా మాట్లాడితే ఇది ఒక ఇమ్యూనిటీ లోపం. ఇది ఇండియా కంటే కూడా విదేశాల్లో బాగా ఎక్కువ ఉంది. ముఖ్యంగా యూరోప్లో కానీ అమెరికాలో కానీ చాలా ఎక్కువగా ఉంది సోరియాసిస్. అసలు తగ్గింది అని ఎవరైనా చెప్పినా నమ్మడు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో సోరియాటిక్ ఆర్థరైటిస్ మీద కానీ సోరియాసిస్ మీద కానీ ఇది పొరపాటు కూడా తగ్గదు. ఏదో ఒక వెనకడుగు వేసినా మళ్ళా అడుగుకు వెళ్ళిపోతుంది, మళ్ళీ పూర్తిగా తిరిగి వచ్చేస్తుంది అనే ఒపీనియనే ఉంది తప్ప తగ్గిందని చెప్పినా నమ్మని పరిస్థితి. మన డైట్లో 6 ఏళ్ల క్రితం చేసి తగ్గిన వాళ్ళకి ఇప్పటికీ అలాగే నిలబడిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. 3 ఏళ్ళ నుంచి, 4 ఏళ్ళ నుంచి, 5 ఏళ్ళ నుంచి తిరిగి రీఅకరెన్స్ కూడా జరగలేదు. ఇది పూర్తిగా రికవర్ అయినట్టు లెక్క. రిలాక్సేషన్ కొంతమంది కొన్ని లక్షణాల దగ్గర కొన్ని జబ్బుల్లో తిరిగి మళ్ళీ వస్తుంది. తిరిగి ఎందుకు వస్తుందంటే రూట్ కాజ్ని అంటస్ చేయలేదు కాబట్టి తిరిగి వస్తుంది. ఇదే అలోపతి చేసే తప్పది. చాలామంది తెలియక ఏమనుకుంటారంటే అవును ఇప్పుడు తగ్గింది మళ్ళీ వస్తుంది అంటారు. అది క్యాన్సర్ అయినా ఇంకోటైనా అదేంటి అలోపతి భాష. ఎందుకని దే డోంట్ ట్రీట్ ద రూట్ కాజ్. సిమ్టమ్ చేస్తారు కాబట్టి మళ్ళీ వస్తుంది కదా. వాళ్ళు ఏంటంటే మాకు వచ్చింది కాబట్టి అందరికీ ఇదే వస్తుంది అనుకుంటారు. అలా జరగదు. ఎందుకని ట్రీట్మెంట్ చేసేటప్పుడు దాని మూల కారణానికి చేయాలి. దాన్ని సరి చేస్తే మీకు మళ్ళీ ఆ లక్షణం మళ్ళీ తిరిగి రావటం జరగదు. మీ కోణంలో చూడమాకండి. సో ఇది మీకు పక్కన కొన్ని పిక్చర్స్ చూపిస్తాను. సోరియాటిక్ ఆర్థరైటిస్ నడాలి అంటే నేను వ్యక్తుల పేర్లు చెప్పను, ప్లస్ ఇది అవును నా దగ్గర ఎకడమిక్ ఇంట్రెస్ట్ ఉంటే అవసరమైతే వాళ్ళే మాట్లాడతారు మీతో, మిమ్మల్ని గైడ్ కూడా చేస్తారని కావాలంటే. ప్రైవసీ దృష్ట్యా నేను అది చెప్పలేను. బట్ ఈ పిక్చర్స్లో మీరు చూడవచ్చు ఎంత క్రానిక్ సోరియాసిస్ అయినా ఎలా తగ్గుతుందో చూడండి. ముఖ్యంగా ఇది పక్కన పెడితే ఒక సోరియాసిస్ కేసులో 21 సంవత్సరాల పైన సఫర్ అయిన ఒక ఆయన ఆ చేతులు చూడండి పాపం పామ్ సోరియాసిస్లో ఎలా మారిపోయింది. కరెక్ట్గా 21 రోజుల వీఆర్కే డైట్ మొదలుపెట్టిన తర్వాత
ఎలాంటి మందులు లేకుండా ఎలా తగ్గిందో మొత్తం ఫుల్ స్క్రీన్లో ఉంటుంది. ఇప్పుడు ఒక్క నిమిషం చూడండి, ఒక్క నిమిషం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అది డే వైజ్గా ఇచ్చాను నేను. 21 రోజుల్లో ఎలా ఉందో మీరు చూడండి. ఇది స్వయంగా ఆ పేషెంట్ ఆయనే ప్రపంచానికి ఇది తెలియజేయాలని చెప్పి ఆ రోజు వైజ్గా దీన్ని ఒక సైన్స్ లాగా ఎస్టాబ్లిష్ చేయాలని ఆయన చేసి చూపించారు. ఒకసారి ఆ పిక్చర్ మీరు గమనించండి, గమనిస్తే మీకు అర్థమవుతుంది. డే బై డే ప్రతిరోజు ఎవ్రీ డే ఎలా మార్పులు వచ్చింది, 21 రోజుల్లో 21 సంవత్సరాల ప్రాబ్లం ఎలా తగ్గిపోయింది చేసాం. ఇంతకంటే పెద్ద సైంటిఫిక్ స్టడీ ఏం కావాలండి చెప్పండి. ఏంటో సైంటిఫిక్ స్టడీలు అంటారు. ప్రపంచంలో ఇప్పుడు మీరు చూస్తున్న ఆ ఇమేజ్ కంటే సైంటిఫిక్ స్టడీ ప్రపంచానికి ఏముంటుంది. అట్లనే చూడండి, మిగిలిన కాళ్ళు కానీ అది కానీ ఇవన్నీ కూడా వితిన్ 1 మంత్ లేదా 2 మంత్స్లో అంత క్రానిక్ సోరియాసిస్ అయినా మామూలుగా అయితే ఒక 4-5 నెలలు ప్రాసెస్ పడుతుంది. అదంతా ఒక నెలలోనే వచ్చిన ఫలితాలు నేను చూపించేదంతా. కాబట్టి మీరు ఇంకా కొంత ట్రేసెస్ ఉండొచ్చు. ఓవర్ పీరియడ్ అవి కూడా పోతాయి. అంటే లేటెస్ట్గా వచ్చిన రిపోర్ట్లు కొన్ని మీకు చూపిస్తున్నాను. కొన్నాళ్ళు పోయిన తర్వాత అది కూడా అడ్రస్ ఉండదు, కంప్లీట్ జీరో అయిపోతుంది. సో మీరు ఒకసారి ఆ తగ్గిన పిక్చర్స్ కూడా ఏ ప్యాటర్న్ తగ్గుతున్నా గమనించండి. ఇది నిజానికి క్యాన్సర్ తగ్గిన నమ్ముతారు, లేకపోతే ఇతరత్ర ఏ డిసీజ్ క్రానిక్ అని నమ్ముతారు, కానీ సోరియాసిస్ తగ్గిందంటే వైద్య ప్రపంచం నమ్మదు, దిగ్భ్రాంతి చెందుతుంది. అసలు ఎలా అంత పెద్ద స్థాయి ఇది, ఏ ప్యాథలాజికల్ మార్పులు ఇన్సైడ్ జరిగి ఈ రకంగా అద్భుతం సాధించేది అనేది ఎవరికి అందట్లేదు. చాలా సర్ప్రైజ్ అవుతున్నారు. నిజాన్ని నేను డయాబెటీస్లు, టైప్ 1లు, సోరియాసిస్లు, ఎస్ఎల్ఈలు, క్రానిక్ రొమటైడ్ ఆర్థరైటిస్లు ఇన్ని తగ్గించిన ఎగ్జైట్ అయిన డాక్టర్లు కూడా రామకృష్ణ గారు అసలు మీరు సోరియాసిస్ తగ్గడం అద్భుతమండి, అసలు ఇదేలా జరుగుతుందండి, అసలు ఇది ఒక మిరకల్ అని ఈనాడు లేనాడు కూడా నన్ను ఫోన్ చేసి అభినందిస్తుంటే నేను ఆశ్చర్యపోతున్నాను. ఊరిని ఇది ఎంత పెద్ద సభ అదే అలా సింపుల్గా తగ్గిపోతుంది, చాలా సింపుల్గా. అనేక మందికి అసలు సంవత్సరాల తరబడి తగ్గటమే కాదు, క్రానిక్గా నిలబడిపోతుంది రిజల్ట్. ఓవర్ పీరియడ్ 3 ఏళ్ళు 4 ఏళ్ళ నుంచి ఒక 3 నెలలో 2 నెలలకో 40 రోజులకో 30 రోజుల్లో డైట్ చేసిన వాళ్ళు తగ్గిపోతే ఆ రోజున వచ్చిన కొత్త స్కిన్ ఈ రోజుకి అలాగే ఉంటున్నాయి. అంటే వాళ్ళు రెగ్యులర్ డైట్ చేస్తారు ఒక పద్ధతితో. అంటే మళ్ళీ ఎగబడాలు వెచ్చలవిడితనంగా చేయరు. అంటే కూల్ డ్రింకులు లేదా వెచ్చలవిడిగా కాఫీలు తాగటం, జంక్ ఫుడ్లు తినడం ఇలాంటివి కాకుండా రెగ్యులర్గా ఇంట్లో హోమ్ ఫుడ్గా మెయింటైన్ చేసినా కూడా అలా అవటం. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఇంత క్రానిక్ డిసీజులు ఒక డైట్తో ఎలా తగ్గుతున్నాయి. మొదట్లో ఒబేసిటీ లేదా డయాబెటీస్ అనే లైఫ్ స్టైల్ డిసీజ్కి నేను కృష్ణానదొడ్డిని చెప్తా వెళ్ళిన డైటు ఇవాళ క్యాన్సర్లతో పాటు ఇలాంటి సోరియాటిక్ ఆర్థరైటిస్ లాంటి అత్యంత భయంకరమైన పగాడి కూడా రాకూడదని కోరుకుని ఎలాంటి వైద్యం లేదని నిర్ధారించిన డిసీజెస్ ఇంత అవ్వలేలాగా పోనీ అది కూడా టైం తీసుకున్నా అంటే కాదు, చిటికేసినట్టు మెరుపులాగా ఎలా తగ్గుతున్నాయి. అంటే ఒక ఇమ్యూనిటీని ఒక డైట్ ఎంత పెంచి ఆ ఇమ్యూనిటీని చేస్తే అవుతుంది. నేను చేసిన మ్యాజిక్ ఏమీ లేదండి. సోరియాసిస్ స్కిన్ డిసీజ్ కాదు, వాటి తాలూకు మెయిన్ ఇన్ఫ్లమేషన్. ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్లో మెయిన్ కారణం జాయింట్స్లో వచ్చే ఇన్ఫ్లమేషన్. ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి ఈ ప్రపంచపు అత్యుత్తమ మార్గం మన డైట్, విఆర్కే డైట్. ఎందుకంటే ప్రపంచంలో అనేక విధానాల్లో ఒక హెచ్ఎస్సిఆర్పి కానీ, ఒక సిఆర్పి కానీ, ఒక ఈఎస్ఆర్ కానీ ఇలాంటి ఇన్ఫ్లమేషన్ మార్కర్స్ నార్మల్గా రావాలంటే చాలా మందులు వాడాలి, చాలా తతంగా ఉంటుంది. ఇట్ట చిటికేసినట్టు ఎన్ని వందలు ఉన్నా సరే దెబ్బకి సింగిల్ డిజిట్ రావాలంటే లేదా దెబ్బకి 5కో 10కో రావాలంటే నెలలోనే 20 రోజుల్లోనే లేదా 2 నెలల్లోనే ఒక మిరకల్స్ చూడాలంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ విఆర్కే డైట్. ఇన్ఫ్లమేషన్లు, హెచ్ఎస్సిఆర్పీలు, ఈఎస్ఆర్లు ఏ రకంగా మిరాక్యులస్గా రికార్డు టైంలో తగ్గుతున్నాయో కూడా నేను ఇప్పుడు మీకు టెస్ట్ మనీలు కొన్ని పక్కన చూపిస్తాను, డిస్ప్లే చేస్తాను చూడండి. ఇంకేం కావాలి, ఇన్ఫ్లమేషన్లు తగ్గుతాయి. లిపిడ్ ప్రొఫైల్ అన్నీ, ట్రైగ్లిజరైడ్స్ లాంటివి అలాంటివన్నీ కొన్ని వేలు ఉండే కూడా డబుల్ డిజిట్కి వస్తాయి. హెచ్డిఎల్ లాంటివి 100 పెరుగుతాయి. రొమటైడ్ ఫ్యాక్టర్లు తగ్గిపోతాయి. యాంటీ టీపీఓలు తగ్గిపోతాయి. థైరాయిడ్, హషిమోటో థైరాయిడ్ ఉండే యాంటీ టీపీఓలు 6000 7000 ఉండేవి అడ్డగోలుగా తగ్గిపోతాయి. ఏం కావాలి ఇంకా, ఆర్ఏ ఫ్యాక్టర్లో 300 400 ఉండి 10కి 20కి వచ్చేస్తాయి. ఒక ఆహార విధానం, ఒక్క మందు వాడిని కూడా మందులన్నీ పెంట కుప్పలో పారేస్తే, ఇది కూడా మళ్ళీ చెప్తాను. అప్పటిదాకా వాళ్ళు ఏదో వాడుతున్నారో ఇలాంటి పెంట కుప్పలో పారేస్తే అవుతుంది. అయితే ఇక్కడ చిన్న ఇది ఉంది. నా దగ్గర వచ్చే ట్రీట్మెంట్లో సోరియాసిస్, రొమటైడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, ముఖ్యంగా సోరియాటిక్ ఆర్థరైటిస్ తగ్గేటప్పుడు డైట్ బిగిన రోజు నుంచి ఇలా తగ్గదండి. మొదట ఇలా వెళ్తుంది, పైకి వెళ్తుంది ఎక్కువ మందిలో, ఒక 10-20% తప్ప 80%, 70-80% మందిలో ఇలా పెరిగి ఇలా తగ్గుతుంది. ఇలా పెరుగుతుంది, మనం కంగారు పడాల్సిన పని లేదు. ఆ పెరగటం అంటే మీనింగ్ ఏంటంటే ఆ రూట్స్తో సహా తీసేయటం. మీరందరూ సోరియాసిస్ పేషెంట్స్ కానీ లేదా సోరియాటిక్ ఆర్థరైటిస్ బాధపడేవాళ్ళు మీకు కనిపించిన స్కిన్లో ఇప్పుడు పాడైన భాగమే సోరియాసిస్ ఉంది అనుకుంటే మీకంటే భ్రమలో ఉన్న వాళ్ళు ఎవరు లేరు. నిజానికి అది కాదు. సోరియాసిస్ పై లేయర్లో వచ్చింది, మీకు బయటపడింది. కింద లేయర్లో మీకు శరీరం మొత్తం అనేక చోట్ల ఉంది. అది ఎక్కువగా ఏం జరుగుతుందంటే మీరు ఈ పెంట కార్టికోస్టెరాయిడ్లు కొట్టినప్పుడు
సప్రెస్ చేసి లోపల పడేస్తుంది. ఇది మళ్ళీ ఇంకో రోజు టైం చూసి బయటకు వస్తుంది. సో మీ కంటికి కనిపించే చోట్ల ఉండేది కూడా కుదురుతో సహా, అంటే మూలంతో సహా, బీజంతో సహా లాగేసి ఆ పైకి తీసుకొచ్చినట్టు. ఇది ఎలాంటిదంటే, మీ ఎదురుకుండా ఒక కుండీ ఉంటే ఆ కుండీలో 4 కొమ్మలు ఉన్నాయనుకోండి. కేవలం 4 కొమ్మలు ఉన్నట్టు కుండీలో కింద కొన్ని వందల కొమ్మలు, ఆ కింద ఇంత స్థాయిలోనో రేపు బయట రావటానికో లేదా ఒక సంవత్సరానికి రావటానికో ఆయా స్థాయిలో ఉంటాయి కొమ్మలు. వాటి టైం వచ్చినప్పుడు అవి వస్తాయి. అట్లానే సోరియాసిస్ కూడా అంతే. మీకు బయట కనిపించేది కాదు, లోపల అనేక ఉంటుంది. ఇదేం చేస్తుందంటే మన డైటు లోపల ఉన్నట్టు కూడా బయటకు లాగి మిమ్మల్ని మొదట్లో పెంచి ఒక నెల 2 నెలల పాటు ఇబ్బంది ఉంటుంది. అలా పెంచి బయటకు తీసుకొచ్చి టోటల్గా తుడిచిపెట్టి బాధలు పారేస్తుంది. అంటే పైన కనిపించేది కాకుండా కుదురుతో సహా, పునాదులతో సహా ప్రతి కణంలో ఉందాన్ని తీసి అవతల పారేస్తుంది. ఒక చిన్న తమాషా కూడా చెప్తాను. ఒక ఆయన సొరియాటిక్ ఆర్థరైటిస్ తగ్గినప్పుడు నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు. మామూలుగా పెయిన్స్ వెంటనే తగ్గిపోతాయి అందరికీ, ఆయనకి తగ్గల. ఏదో ఎక్కడ తప్పు చేస్తున్నారయ్యా మీరు, ఏదో పొరపాటు జరిగింది, మీరు చెక్ చేసుకోండి, డైట్ కరెక్ట్గా చేస్తున్నారన్న. అంటే సార్ అంతా బాగా చేస్తున్నాను సార్ అని చాలా బాధపడ్డాడు. ఇప్పుడు క్రాస్ చేసేటప్పుడు అంటే రివ్యూలో క్రాస్ చేసేటప్పుడు భాగంగా చేస్తే కారం వేసుకుంటున్నారా అన్నాను. నేను కారం తీసి అవతల పారేమని చెప్తాను. అవును సార్ అన్నారు. ముందు ఆ పెంట కారం తీసి పెట్టేయను. సరిగ్గా 48 గంటలు కూడా గడవక ముందే అతను చకచక నడుచుకుని నా దగ్గరికి వచ్చాడు. సార్ అసలు నొప్పి కారం తీయగానే పోయింది సార్ అని. అంటే అర్థమైందా దీన్ని బట్టి? కాలకూట విషం ఉంది మనం తినే ఆహారంలో. మనం ఇంట్లో మన భర్తను పంపి హోల్సేల్ మార్కెట్లో కొని ఒక దగ్గరుండే కారం మిల్ల పట్టుకొచ్చిన కారంలోనే కాలకూట విషం ఉంది. అదంతా నేను వేరే సబ్జెక్టులో చెప్పాను. అంటే ఆ చిన్న కెమికల్ కారంలో 37 లేయర్లు కొట్టిన పురుగు మందులు అనే ప్రభావం వెళ్తే ఒక కెమికల్ ఏ రకంగా దీన్ని ప్రేరేపిస్తుందో చూడండి. మీకు ఉదాహరణ చెప్తున్నాను. ఆ తర్వాత ఇంకో పేషెంట్ ఫాదర్ కూడా కంగారు పడతా వచ్చారు నా దగ్గరికి. వీళ్ళంతా చిన్న వయసు అండి. అసలు ఆల్మోస్ట్ విపరీతమైన నొప్పులు, భయంకరంగా ఏడుస్తూ వచ్చి సొరియాటిక్ ఆర్థరైటిస్ వస్తే అతను విపరీతమైన నొప్పులు 10 రోజులు చేశారు. మళ్ళీ నొప్పులు తగ్గట్లేదు, బాగా ఉన్నాయి అని చెప్పని బాధపడితే నేనేం చేయాలి, సింపుల్గా నేను చెప్పచ్చు, కానీ అతనితో చెప్పించా. ఆ ముందు కారం మానేసి తగ్గిన అతనితో. సార్ నేను పర్సనల్ గైడెన్స్ చేస్తాను, నేనే సాక్ష్యం, మీరు ఏమొద్దు కళ్ళు మూసి చేయండి, ఇనీషియల్గా పెరిగినట్టున్న తగ్గిపోతుంది, ఇది కంగారు పడద్దు, మీరు కారం మారేయండి అని అతనే చెప్పాడు. సరిగ్గా సెకండ్ డేకి ఇతనికి పోయింది, పెయిన్స్ మొత్తం పోయినాయి కంప్లీట్. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది, నేను చేసేది ప్రతిదీ శాస్త్రం, సైన్స్. ఎందుకు వచ్చిందో, ఇమ్యూనిటీ ఏమి చంపుతున్నాయో, నిత్య జీవితం ఆహారంలో తల్లి చేతుల మీదుగా భార్య చేతుల మీదుగా ఏ కాలకోట విషయాన్ని తీసుకుంటే అది అద్భుతమని మనం భ్రమలో ఉన్నామో, ఆ భ్రమ నుంచి బయట తీసి ప్రకృతి చెంది నేరుగా అందించి కెమికల్ లేని కనుక నేను దూరం చేయబట్టే నేను అది చేయగలుగుతున్నాను. మిగతా ప్రపంచం అంతా ఏం చేస్తుంది, ఎవరైనా చేయనండి, మిగతా ప్రపంచం మొత్తం ఫెయిల్ అవడానికి, ఇది మిరకలని ఆళ్ళు పిలవటానికి కారణం ఏంటంటే, వాడు ఏదైతే చెత్త తీసుకుంటే ఆ చెత్త ఇంట్లో తల్లి చేతుల మీదుగా మనం పవిత్రమైన తింటున్నామో ఆ చెత్త అలా కంటిన్యూ అవుతూ ఉంది. ఆ చెత్తను వాడు మాన్పించరు, మూలాన్ని వాడు కట్ చేయడు. మూలాన్ని కట్ చేయడు కాబట్టే ప్రపంచానికే సొరియాసిస్లు, రొమటైడ్ ఆర్థరైటిస్లు, సొరియాసిస్లు తగ్గవు. నేను మూల కారణాన్ని కట్ చేస్తాను కాబట్టి అవుతుంది. దీనికి ఒక్క మందు బిళ్ళ వాడకూడదు సరి కదా. అప్పటి వరకు వాడుతున్న నీచ నికృష్ట దుష్ట భ్రష్ట ఆ చండాలపు మందులు మొత్తం పెంట కుప్పల పారేయాలి, అప్పుడు మాత్రమే తగ్గుతుంది. మీరు మందులు వాడినంతకాలం మీకు తగ్గదు. ఎందుకంటే మందులంతా ఉండేది కెమికల్స్. మీరు నొప్పి మీద పెట్రోల్ పోసి ఇదేంటి ఇంకా ఆరలేదు, ఎంత పెట్రోల్ పోసినా ఆరట్లేదు అని గుండెలు బాదుకుంటే ఏం జరుగుతుందో, మీరు ఈ మాబ్బులు, ఆ స్టెరాయిడ్లు, హైపవర్ స్టెరాయిడ్లు తీసుకుని నాకు సొరియాసిస్ తగ్గట్లేదు, సొరియాటిక్ ఆర్థరైటిస్ తగ్గట్లేదు అని లక్షలు తగలేసాం, అయినా తగ్గట్లేదు, రొమటాలజీ వాళ్ళందరినీ బాగు చేసాం, నా పేరు చెప్పి రొమటాలజిస్ట్ ఒక పెద్ద బిల్డింగ్ కట్టాడు, ఇలాంటి కౌరులన్నీ మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పెంట మందులు అవతల పారేస్తే దెబ్బ తగ్గుతాయి సొరియాటిక్ ఆర్థరైటిస్. తొక్కలో రొమటైడ్ ఆర్థరైటిస్, తొక్కలో సొరియాటిక్ ఆర్థరైటిస్. ఆహార విధానంతో దెబ్బకి తగ్గి తీరాల్సిందే. దట్స్ ఆల్.